హాయ్ హలో నమస్తే, జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము కందిపప్పు పచ్చడి చేసుకుందామండి. ఈ కంది పచ్చడి అనేది చాలా పాతకాలపు నాటి రెసిపీ అండి. పచ్చడి ఇది అంటే నాకు అంతకుముందు తెలియదు అసలు ఇట్లా కందిపప్పుతో పచ్చడి చేస్తారనేది నాకు తెలీదు. తర్వాత నేను నేర్చుకున్నానండి. ఒక ఆవిడ పెద్ద ఆవిడ ముసలావిడేను, ఆమె చేస్తుంటే నేను చూశాను. ఆవిడంటే ఎవరో కాదు, నాతో పాటు కలిసి వర్క్ చేసింది నేను. ఆవిడ చేయటం చూశాను. నేను చూస్తే తిన్నాను. చాలా చాలా టేస్ట్గా ఉందండి. తర్వాత నేను కూడాను చాలాసార్లు చేశాను. అది ఎట్లా చేయాలో ఏంటో అనేది, దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి కందిపప్పు నేను ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 20 తీసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, టమాటాలు ఒక 4 తీసుకున్నాను. చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను. పెద్దుల్లిపాయలు ఈ సైజు చిన్న సైజు కాబట్టి 2 తీసుకున్నాను. అదే పెద్ద సైజు అయితే ఒకటే సరిపోయిద్ది. తర్వాత కొంచెం జీలకర్ర, చిన్నుల్లిపాయ. ఇంతేనండి, చాలా తక్కువ ఐటమ్స్. వీటితోనే మనం ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండుని నానబెట్టుకుందామండి. కొంచెం ఇది కడుక్కుందాం. ఇదిగోండి వేడి నీళ్ళు కాగబెట్టుకున్నాను. వేడి నీళ్ళలో నానబెట్టుకుంటున్నా చింతపండుని. ఎందుకంటే మనం ఈ నీళ్ళే మళ్ళీ రుబ్బుకునేటప్పుడు పచ్చడిలో పోసుకోవాలి. అందుకని చెప్పానని వేడి నీళ్ళు అయితే కొంచెం పాడవకుండా ఉంటుంది పచ్చడి. లేకపోతే కందిపప్పు పచ్చడి అనేది రేదుగా అంటే ఎక్కువ రోజులే ఉండదు. 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండదు. అది కూడా మనం ఇట్లా వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే కనుక ఇంకొంచెం బాగా ఉంటుంది అన్నమాట. అంటే పాడవకుండా 2 రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకుందామండి. ముందు కందిపప్పు వేయించుకుందాం. ఇట్లా తిప్పుకుంటా వేయించుకోవాలండి. లేదంటే కనుక ఒక పక్క వేగుతాయి, ఒక పక్క వేగకుండా ఉంటాయి. ఇదిగోండి కందిపప్పు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని కడుక్కోవాలండి. కందిపప్పుని కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇట్లా కడుక్కోవాలండి కందిపప్పుని. మనం ఎంత వేయించుకున్నా కూడాను కందిపప్పు కడుక్కుంటేనే మంచిది. ఎందుకంటే మిల్లులో ఆడించేటప్పుడు మరి వాళ్ళు వీటిని కోసేటప్పుడు కానీ మరి ఎంతమంది దీన్ని తొక్కుతారో, ఎంతమంది చేతులు గుండా వస్తుందో మనకైతే తెలియదు కదా. అందుకని ఏదైనా కూడా శుభ్రంగా కడుక్కొని, కడుపుకు తినే కదా తింటే చాలా మంచిది. ఇదిగోండి కందిపప్పును శుభ్రం కడుక్కున్నాము. ఇప్పుడు వేడి నీళ్ళే వేసి నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలని తుంచుకుందామండి. తుంచుకొని వీటిని వేయించుకుందాం. ఇట్లా ఈ విధంగా తుంచుకుంటే కనుక లోపల ఏమన్నా బూజు కానీ లేకపోతే నల్లగా అయింది కానీ ఉంటే మనకి తెలిసిద్ది. లేకపోతే కనుక తెలియదు. ఇట్లా తుంచుకొని మాత్రమే వేయించుకోవాలి. ఈ ఎండుమిరకాయలను ఈ విధంగా తుంచుకున్నాను. అయితే మనం ఇట్లా తీసుకున్నందువల్ల ఇదిగోండి చూడండి, కొన్ని నాకు 3 ఎండుమిరపకాయలు అట్లయితే పాడైపోయినాయి. లోపల ఇలా ఉంటుందండి. ఇది లోపల నల్లగా ఉండి చూడండి పాడైపోయినాయి. ఇవి కూడా అట్లానే వేసేసుకున్నాం అనుకోండి, మనకి పచ్చడైనా కారాలైనా ఏదైనా పొడులైనా కూడాను పాడైపోతాయి. ఇదిగోండి బాండి పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకుందామండి. ముందుగా ఈ ఎండుమిరపకాయలు మాత్రమే వేయించుకోవాలి. విత్తనాలు కూడా కలిపి వేసేసుకుంటే విత్తనాలు ఏమో తొందరగా మాడిపోతాయి. అందుకని ముందు ఎండుమిర్చినే వేయించుకుందాం. అంటే కొంచెం 1-2 ఇట్లా తిప్పుకొని 2 సార్లు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూను.
ఇప్పుడు విత్తనాలు కూడా వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు చక్కగా వేగిపోయినాయండి, దించేసుకుందాం. ఇప్పుడు ఈ బాండీలోనే టమాటాలు కూడా వేయించుకుందాం. పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు టమాటాలు ఈ విధంగా కోసుకున్నాను. ఇప్పుడు ఇట్లా వేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా టమాటాలు మగ్గే వరకు బాగా వేయించుకుందామండి. టమాటాలు చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర వేసేసుకుందాం. దించేసుకొని పచ్చడి నూరుకుందాము. రోట్లోనే నూరుకుందామండి, మిక్సీలో కాదు. పచ్చడి నూరుకుందామండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకుందాం రోట్లో. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఎండుమిరపకాయలు ఈ మాత్రం నలిగితే చాలండి. ఇప్పుడు మనం కందిపప్పు వేసేసుకుందాం. ఇది ఒక పావు గంట ముందే నానబెట్టుకున్నాం కదండి. ఇట్లా నానబెట్టుకుంటే మెత్తగా నలిగిద్ది. ఈ మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటా నూరుకోవాలండి, లేకపోతే నలగదు. ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకుందాం. చక్కగా నలిగిపోయిందండి. ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసేసుకుందాం. చక్కగా మెదిగిందండి. ఇప్పుడు మనము ఒకసారి ఉప్పు చూసుకుందాము. చింతపండు సరిపోయింది. మనం వేసిన ఎండుమిరపకాయలు చక్కగా సరిపోయినాయి. అయితే ఉప్పే కొంచెం సరిపోలేదు, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు అయితే సరిపోయిద్దండి. ఉప్పు ఇప్పుడు మనం వేసేటప్పుడు చాలినప్పుడు ఇది ఇట్లా పచ్చడి పక్కకి తోడుకొని ఈ విధంగా వేసుకొని నూరుకుంటే ఉప్పు అనేది నలిగిద్ది, లేకపోతే నలగదు. ఓకే, నలిగిపోయిందండి. చిన్నులపాయలు కూడా వేసేసుకుందాం. పెద్దలపాయలు వేసుకుందామండి. పెద్దలపాయలు కచ్చాబచ్చాగా నలిగితే సరిపోతాయి, టేస్ట్ అనేది వచ్చిద్ది. కానీ మెత్తగా నలగకూడదు. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు తీసేసుకొని తాలింపు వేసుకుందాము. తాలింపు వేసుకుందామండి. తాలింపు వేసుకోవడానికి బాండీ పొయ్యి మీద పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకుందామండి. బాండీ వేడెక్కింది.
ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము తాలింపు దినుసులు వేసేసుకుందాం. ఎండుమిర్చి 2, కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయి పెసరపప్పు. కరివేపాకు కూడా కొంచెం వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర అండి, అంటే వేసినట్టుగా కొత్తిమీర. ఓకే, వేగిపోయి దించేసుకొని పచ్చళ్ళలో పోసేసుకుందాం. పాతకాలపు నాటి కంది పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి, చూడటానికే ఎంత బాగుందో అసలు. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. వేడి వేడి అన్నం అండి, వేడి వేడి అన్నము, కంది పచ్చడి, ఇప్పుడే చేసుకున్న కంది పచ్చడి. ఓకేనండి. సూపర్ అండి, నిజంగా అదిరిపోయింది అసలు. సూపర్గా ఉందండి అసలు. కందిపప్పుతో మనం ఎట్లయితే చేసుకున్నామో ఆ ఫ్లేవర్ అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది, తెలుస్తుంది మనకు తింటుంటే. ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. వేసిన ఎండుమిరపకాయలు కూడాను పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. చిన్నులపై కానీ మనం ఏమేమైతే వేసామో సూపర్గా ఉందండి అసలు. పుల్ల పుల్లగాను చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు నెయ్యి వేసుకొని తిందామండి. వేడి వేడి అన్నంలో కందిపప్పు పచ్చడి, నెయ్యి అండి. చూడండి, నెయ్యి కలుపుతున్నాను. స్వచ్ఛమైన పల్లెటూరు నెయ్యి అండి. సూపర్గా ఉందండి అసలు చూడటానికి. ఏమి రుచి అండి అసలు, అద్భుతంగా ఉందండి అసలు. నోట్లో వేసుకుంటే నవలాలనిపించటల్లా, దాని అంతటికి అదే లోపలికి వెళ్ళిపోతుంది కడుపులోకి. సూపర్ అండి, అదిరిపోయింది. ఇప్పుడే చేసుకొని వెంటనే తినేసేసేయండి, లేట్ ఎందుకు ఇంకా. ఓకేనండి, మన వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారనుకో మరి కొంతమందికి వీడియో వెళ్ళడానికి ఇదైద్దండి. ఇంకా పాత కాలపు నాటి రెసిపీలతో మీ ముందుకి మరిన్ని వీడియోలతో రావాలని చెప్పని నేను అనుకుంటున్నానండి. వచ్చేటట్టుగా మీరు కూడాను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనండి, బాయ్. అదిరిపోయింది.